భగవద్గీత కృష్ణుడు చెప్పవలసి వచ్చినది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. మరి ప్రపంచంలో ఇంత గొప్పగా భగవద్గీతను ఎందుకు భారతీయులు ఆరాధిస్తున్నారు? ఈరోజు ప్రపంచం అంతా కూడా పరిశోధన చేస్తుంది భగవద్గీతని. అట్లాంటి పరిశోధన చేసి మనం చూసాం ఏబిఎన్ ఛానల్లో చైనా వాళ్ళు భగవద్గీతని పాఠ్యాంశంగా చేర్చారంట. ఎందుకంటే ఇది పిల్లలకు నేర్పాలి, పిల్లలకు అవసరమని. ఏదో చనిపోయిన తర్వాత శవాల దగ్గర పెట్టుకునేది కాదయా, బ్రతికుండగానే దాన్ని సాధించాల్సినటువంటి విజయం అని చెప్పి అందులో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా మనం గురువుల ద్వారా విందామండి. సమయం ఎంత అయింది? 11 అయిందా? 11 అంటే మనం 1 గంట దాకా మనం ప్రవచనాన్ని మినిమం 2 గంటలు 2.5 గంటలు కొనసాగించవలసి కాబట్టి మినిమం ఒక పావు గంట 20 నిమిషాల వరకు కొనసాగించవచ్చు. సభా అధ్యక్షులుగా మనకి మంగళగిరి దత్తపీఠం, ఆయన పీఠం నడుపుతూ ఎన్నో కార్యక్రమాలు ఎంతో అనుభవంతో మరి వారు ఉన్నారు కాబట్టి మిగతా వారందరినీ కూడా వారు పరిచయం చేసి వారికి సమయాన్ని ఇచ్చి నడిపించవలసిందిగా కోరుచున్నాం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వందే కృష్ణం జగద్గురుం. ప్రియాత్మ బంధువులారా, భక్త మహాశివులారా, మహాపుణ్య సమయము అంటే ఈ జగతికి భగవానుడు భగవద్గీత బోధించినటువంటి పర్వదినము. ఇట్టి పర్వదినములో ఈరోజు మన ఆంజనేయ స్వామి అనుగ్రహంగా ఇందాక గ్రామంలో ఊరేగింపు కూడా చేసి వచ్చారు. అదొక శుభదాయకంగా అందరికీ ఆ భావన కూడా చాలా మంచిది. ఆ పరాత్పరుడు దేవాది దేవుడైనటువంటి ఆ పరాత్పరుని యొక్క మనకు అందించినటువంటి యొక్క జ్ఞానము ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అన్నట్లు అటువంటి స్థితిలో అందరం ఇక్కడ సమకూరాము. వాతావరణం కూడా ఊరికి బయట ఉంది కనుక విశాలంగా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ వచ్చిన భక్తాదులు కానీ ఇక్కడ సభలో వేదిక మీద ఆసీనులైనటువంటి గురువులకు పెద్దలకు అందరికీ కూడా ఆ పరమాత్మ అనుగ్రహము సర్వవేళల సర్వావస్థల యందు మనకు కలిగి ఉండాలని భావిస్తూ క్లుప్తంగా జనము కొద్దిగా ఎక్కువ మంది ఉన్నాం గనక ముందు మనిషికి 10 నిమిషాలు చొప్పున వారి సందేశాన్ని అందరము అందిస్తే ఆ తర్వాత సమయం ఉంటే చూసుకుందాం. ఇక ఇట్టి ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా తీసుకొని ఆచరిస్తున్నటువంటి నాకు తెలిసినంతలో ఇప్పుడు మన నారాయణ స్వామి వారి దంపతులు వారు ఇక్కడ పూర్తిగా వారు ఆహ్వానం మేరకే అందరూ వచ్చారు. ఈ గుడి తరపున సహకారం కూడా బాగా ఉంటేనే ఇక్కడ పెట్టుంటారు. అందుకని అందరికీ కూడా అటువంటి పుణ్యాత్మకము, కాలము విలువైంది, చాలా పుణ్యము అనే పదము వస్తాయి మనకు. కాలము విలువైంది ఎప్పుడు? కాలం ఎంతో గతించింది. గతించిన కాలము విలువైందా? ఇట్టి మార్గములో మనము మనసును నిలబెట్టి ఈ మార్గములో మన కాలాన్ని గడిపినప్పుడే అదే మనకు విలువైందిగా నిలబడుతుంది. మిగతాదంతా వృధా పోతుంది. అది అనేక రకాల జన్మల కర్మల బంధాల వాసనలకు అన్నిటికూ ఏర్పడి ఉన్నది. అదే అట్టి విషయాన్ని నుంచి మనము ధన్యులము కావటానికి ఈ భగవద్గీత అంటే ఎన్నో ఉపనిషత్తుల సారాంశం అది. అంతకుముందు ఎందరో చెప్పారు, అదే మళ్ళీ చెప్తున్నాను అంటే పెద్దలు చెప్పిందే మళ్ళీ నేను కూడా చెప్తున్నాను అని పరమాత్మ నేనే చెప్తున్నాను ఎవరికి తెలియదని అల్లా. అనేక ఉపనిషత్తుల సారాంశమే ఈ భగవద్గీత అని కూడా చెప్పారు. అంటే అనుభవజ్ఞులు ఎందరో చెప్పారు. అందరూ అనుభవించిన అనుభవం సత్యమే ఉన్నది, అసత్యం కాదు. అట్టి భావనతో నెమ్మదిగా మాట్లాడుకుంటా ఉండండి. ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని ఇక ముఖ్యంగా కేవలము ఒకటి గమనించాలి. మనం
కేవలము కర్మ, భక్తి, జ్ఞానం అనే మూడు అంశాలు భగవద్గీతలో చెప్పాడు భగవానుడు. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞాన యోగము. ఇక ఈ మూటి మీదనే అన్ని ఆధారపడి ఉంటాయి 18 అధ్యాయాలు. అంటే కర్మ, అందరము కర్మ చేయుతున్న వారమే, కర్మ లేకుండా ఎవరు ఉండరు. కర్మ ఎంతవరకు ఉన్నది అని అంటే, మనిషికి ఆకలి దప్పులు ఉన్నంత వరకు కర్మ ఉన్నది. ఆకలి దప్పులు లేని రోజు కర్మ లేదు. సన్యాసి అయినా, బ్రహ్మచారి అయినా, బైరాగి అయినా, అతను దిగంబరుడైనా ఆకలి దప్పులు ఉన్నంత వరకు కర్మ, అతను కూడా కర్మిస్తే. కర్మకు అతీతంగా ఎవరు ఉండరు. ఆకలి దప్పులు తనకున్నంత వరకు దానికి కర్మ చేయక తప్పదు. దేహము దాని గురించి ప్రేరణతో ఆలోచన చేస్తూ ఉన్నది. కానీ ఇట్టి కర్మ ఎక్కడి నుంచి వచ్చింది మనకు అని అంటే, కర్మ బ్రహ్మోద్భవం విధి బ్రహ్మ అక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం విఘ్నే ప్రతిష్ఠితం అని భగవానుడు స్వయంగా ఈ శ్లోకాన్ని అందించాడు. మనలో ఉండి మనలో చేయుచున్నదేదో అది బ్రహ్మమై ఉన్నది, అది ఏ పరమాత్మ, అంతే తప్ప మరొకటి కాదు. అది ఉన్నంత వరకే ఈ దేహానికి కూడా విలువ ఉన్నది. మనమందరం ఇక్కడ కూర్చోగలిగాము. ఆ బ్రహ్మ పదార్థం అనే ఆత్మతత్వం ఇక్కడ లేకపోతే ఇక్కడ ఉంటారు, మనల్ని బయటికి తీసుకెళ్లిపోవాలి. అందుకనే ఇట్టి జ్ఞానాన్ని పరిపూర్ణంగా అందించినటువంటిదే భగవద్గీత. అటువంటి గీతానుసారాన్ని గమనించి ముందు నేను చేస్తున్నాను అనేది ఒక కర్మయోగములో కర్తృత్వం ఉంటుంది అందరికీ. నేను చేస్తున్నాను, నాది, నేను. కానీ నిజంగా నువ్వు చెయ్యాలి అంటే నువ్వు ఏది చెప్తే అది నీకు జరిగి ఉండాలి, అన్ని నీ చేతుల్లోనే ఉండాలి. ఈ ఇష్టమంతా ఒక భగవత్ స్వరూపమైన ఆయన చేతిలో ఉంది. మరి మన చేతుల్లో ఉందా? మనం మార్చగలమా? మనము ఆ కర్మానుసారమైనటువంటి ఆ కాలచక్రములో మనం ఒక పరిభ్రమించే ఒక జీవాత్మలం, అంతే తప్ప మరి ఏమీ కాదు. వారాలు, నెలలు, తిథులు, ఋతువులు, అయనములు మొత్తం కలిపి సంవత్సరం. వీటిల్లో రోజులు గడిచే కొద్దీ మన దేహానికి పుట్టిన బిడ్డ కానించి మార్పు చెందుతున్నాం. అది మార్పు చేస్తాంది, కాలము మార్పు చేస్తాంది. పుట్టినోళ్ళు పుట్టినట్టు ఉంటాంలా. మరి అట్టని ఎదుగుతున్నాము, ఎదిగిన వాళ్ళు ఎదిగినట్టుగా ఉన్నామా? ఆఖరికి గట్టించిపోతుంది, ఎక్కడికో పోతుంది. అట్టి సత్యాన్ని తెలియడమే భగవద్గీత. ఎందుకు పుట్టాము, ఎందుకు సంచరిస్తున్నాము, ఎందుకు నీ జన్మ ధన్యత చేసుకోవాలని ఉన్నదంటే ఆ యొక్క మార్గాన్ని అంతా అన్వేషించి చెప్పినదే భగవద్గీత. అట్టి సారాన్ని ఏదైతే ఉన్నదో అది శాశ్వత పరంధామము. మన ఆత్మ శాశ్వత పరంధామము. మనం ఇక్కడికి వచ్చాం, మనం వచ్చిందంతా పొరుగులే. ఒక 100 ఏళ్ల క్రితము మనం తలుచుకుంటే ఉండామా ఇప్పుడు ఇక్కడ? 100 ఏళ్ల క్రితం లేవు ఎవరం ఇక్కడ. మరి ఇంకొక 50 ఏళ్ళు గడిస్తే ఉంటామా? లేని చోటుకే వచ్చింది అందరం. మరి ఏం కాదు, కానీ అర్థమైందిగా ఇప్పుడు. మరి నాది అనేది ఎందుకు పట్టిందంటే ఈ విషయం తెలియకపోవటమే. నాది నేను అని అద్దులు వేసుకుంటున్నామే, అద్దురాళ్ళు కేవలం వ్యావహారికంగా ప్రాపంచికంగా అవసరమేది, ఎవరి ఇల్లు మంచి చెడ్డ. కానీ అనంతంగా చెప్పగలిగింది ఏదైతే ఉన్నదో ఆ సర్వేశ్వరుడు నుంచి రామావతారములో వశిష్ఠుల వారు ఉపదేశం చేశారు, కృష్ణావతారములో సాందీపుల వారు ఉపదేశం చేశారు. అట్టి తత్వాన్ని మళ్ళీ మనకు ఉపదేశం చేశారు. ఇక్కడ 2 మాటలు చెప్పి ఇతర పెద్దలకు మళ్ళీ ఇస్తాను. ఒకటే గమనించండి, మనకు చదువు రావాలంటే పిల్లల్ని 5వ ఏట స్కూల్కు పంపించాలి. మన పేరు రాయించి మన అబ్బాయి పేరు పెడితే డైరీ వెళ్తే అక్కడ ఆధార్ పట్టి కూడా వేసుకుంటారు. రామా, నీవు ఆధార్ పట్టి వేయించుకోవడానికి ఇప్పుడు వచ్చావు ఏది ఉపదేశానికి. వశిష్ఠుల వారు చెప్పింది ఏంటంటే 4 అంశాలు చెప్పాడు. బ్రహ్మవిదుడు, బ్రహ్మవిద్వరుడు, బ్రహ్మవిద్వరీయుడు, బ్రహ్మవిద్వరీష్ఠుడు. ముందు స్కూల్లోకి ప్రవేశం అయ్యాం. చదువు రావాలంటే స్కూల్కి వెళ్ళాలి కదా. ఆ నుంచి విద్య బిగిన్ అయింది. విద్యను అభ్యసించాడు బ్రహ్మవిద్వరుడు. బ్రహ్మవిద్వరీయుడు అంటే స్వానుభవంగా. ఇప్పుడు ఎవరైనా నేను కానీ ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ చెప్తారు. ఇది స్వానుభవంగా అర్థమవుతుందా, కేవలం ఏదో ఎక్కడో ఉన్నదాన్ని మనకు అగమ్య గోచరంగా చెప్తున్నాడా, అయోమయంగా ఉందా, బాగా అర్థమవుతుందా అన్నప్పుడే స్వానుభవం వస్తుంది మనకు. స్వానుభవం వచ్చినప్పుడే అది స్వానుభవమే సమస్త శాస్త్రాలు. ప్రతి ఒక్కటి గమనించండి. శాస్త్రాలు చదువుతున్నామంటే
ఏ శాస్త్రమైనా ఏ వైద్యమైనా ఒక టాబ్లెట్ తయారు చేస్తాడు, అది 10 మందికి వాడతాడు. ఇది బాగానే ఉంది, ఆ తలనొప్పికి ఇస్తే తలనొప్పి తగ్గుతుంది, ఎస్మార్క్ ఇంకా అమ్మకానికి వెళ్ళిపోయింది. ముందు అనుభవమే గొప్పది, తయారు చేసినోడే గొప్ప, అప్పుడు కదా ఎస్మార్క్ పడింది. విద్య కూడా అంతే, స్వానుభవంగా మనందరికీ అర్థం కావాలి. ఏదో కాలక్షేపంగా వచ్చామన్నట్టు ఉండకూడదు. అట్లా అయితేనే ఇట్టి కార్యక్రమాలు మనం జరపాలి, చెయ్యాలి. ఇప్పుడు ఏదో కొద్దిమంది, ఇప్పుడు మన నారాయణ స్వామి దంపతులు ఎంతో ఉత్సాహంగా ఎంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. కానీ అందరికీ వచ్చే ఎలా ఉంటది ఆ స్పందన? అందరికి అవసరం అనేది రావాలి. ఎప్పుడు వస్తుంది అవసరము? ఇది నాకు అవసరం అంటే ఆ పని చేస్తాం మనం. ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా గొప్పది ఏది? చికోగా నగరములో స్వామి వివేకానంద ప్రపంచ మహాసభలో ఉన్నప్పుడు 0 అవర్ అంటే సత్సంగం అయిపోయాక అక్కడ కార్యక్రమం ఒక అరగంట టైం ఇస్తారంట 0 అవర్ లో. పార్లమెంట్ లో కూడా ఇప్పుడు కూడా 0 అవర్ లో ఒక ప్రశ్నకు 1 గంట సేపు టైం ఇస్తారు. అట్లాగే అన్నిటికన్నా గొప్పది ఏది? రాసి కాగితం ఆడబెట్టండి అన్నారంట. ఇప్పుడు అందరూ కూర్చున్నారు కదా మీరంతా. అన్నిటికంటే గొప్పది ఏది? లోకానికి నాస్తికుడు ఆస్తికుడు అందరికీ సరిపోవాలి సమాధానం రాస్తే, అటు వాడికే ఏది నెంబర్ 1 స్థానం వస్తుంది అని పెట్టనున్నారు. ఎందరో రాశారు. స్వామి వివేకానంద ఏం రాశాడంటే కాగితంలో, ప్రతి మనిషికి తనకొచ్చిన అవసరమే గొప్పది. ప్రతి మనిషికి తనకొచ్చిన అవసరం గొప్పది. ఇప్పుడు అవసరం వచ్చింది, అర్జెంటుగా ఇంటికా నుంచి కబురు వచ్చింది, ఇక్కడ ఉండగలుగుతామా? ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతుందని ఉంటామా? ఏదో ఒక సమస్య వచ్చిందంట, అక్కడ పెద్ద విపత్తు, పరిగెత్తుకుంటా పోతాం. ఎవరి అవసరం వాళ్ళ గొప్పది, అంతేనా? ఈ బ్రహ్మ విద్య, ఈ భగవద్గీత ఇది గొప్ప అవసరమైంది మనకు, మన జన్మ సార్థకానికి అవసరమైంది అని పాటించినప్పుడు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తాం. పర్వదినాలు ఎన్ని లేవు మనకు, పండగలు పబ్బాలు ఎన్ని లేవు, పెట్టుకోవచ్చు కదా. కానీ సహకారం ఉండాలి. ఒక వ్యక్తి కొత్తగా సహకారం అని కాదు, అట్టి దివ్య జ్ఞానం మనకందరికీ కలగాలని ఇప్పుడు తెలియజేయడమైనది. ఇప్పుడు ముఖ్యంగా పేపర్ ఏమన్నా రాశారా? వరుస పేరు